ఓం నమో భగవతే శ్రీరమణాయ. అందరికీ నమస్తే. శ్రీరమణీయం ఛానల్కి స్వాగతం. శ్రీ రమణుల జీవిత విశేషాలు 8వ భాగం. వెంకట్రామన్ తాను అరుణాచలానికి బయలుదేరుతూ రాసిన ఉత్తరంలో తండ్రి ఆజ్ఞ మేరకే తాను ప్రయాణం ప్రారంభించానని రాశాడు. అంటే ఇకపై తన గమ్యము గమనము రెండూ ఆ అరుణాచలేశ్వరుడే అని, ఆయన సన్నిధికే తన ప్రయాణం అని మనం భావించవచ్చు. మధురను వదిలింది మొదలు అరుణాచలం చేరే వరకు ఒక మహాశక్తి తనను ఈడ్చుకు వచ్చిందని, అలా రాకుండా ఉండుటకు వీలు కాలేదని ఒకానొక సందర్భంలో భగవాన్ శ్రీరమణులు భక్తులతో చెప్పారు. మధుర నుండి అరుణాచలం చేరే వరకు సాగిన వెంకట్రామన్ ప్రయాణాన్ని గమనిస్తే ఈ విషయం మనకు స్పష్టంగా తెలుస్తుంది. భగవాన్ రమణుల చిన్ననాటి స్నేహితుడు, తరువాత భక్తుడు అయిన రంగన్ భగవాన్ని కొండపై కలిసినప్పుడు తనతో కనీసం మాట మాత్రమైనా చెప్పకుండా ఎందుకు వెళ్ళావని అడుగగా భగవాన్ చిరునవ్వుతో ఈ విధంగా అన్నారు: రంగా, నేను మామూలుగా మూటా ముల్లే సర్దుకొని ప్రయాణం అయినానని అనుకున్నావా? ఒక మహాశక్తి నన్ను ముందుకు నడిపించింది. అదే నన్ను అరుణాచలానికి తీసుకువచ్చింది. ఇక దేనికైనా అవకాశం ఎక్కడా అని అన్నారు. తమ రచనలలో కూడా భగవాన్ శ్రీరమణులు ఈ విషయాన్ని ప్రస్తావించారు. అమ్మయు అప్పవౌచును ధరాస్థలిన్ పుట్టగచేసి కాచి అమ్మహి మాయనాబరుగునట్టి అగాధ సముద్రమందు పాతమ్మును చెంది మునుగుటకు తద్దయు పూర్వమే నా మనంబులో క్రమ్ముచు లాగి నీ చరణకంజ పదంబున ఉంచితయ్యా చిత్రమ్మగు చిన్మయారుణ ధరావహ నీదు అనుగ్రహంబు అహా. అరుణాచల, నీవే తల్లివి తండ్రివి. నన్ను ఈ భూమి మీద పుట్టునట్లు చేసి అందు మాయ అనే సంసార సముద్రమునందు మునుగుటకు ముందే నా మనస్సును ఆవహించి నన్ను లాక్కొని తీసుకొని వచ్చి నీ పాద పద్మములందు ఉంచావు. ఆహా, పరమాద్భుతమైనది కదా నీ అనుగ్రహంబు. వెంకట్రామన్ ఇంటిని వదిలి అరుణాచలం బయలుదేరే నాటికి అతని వయస్సు 16 సంవత్సరములు పూర్తి అయి 17వ సంవత్సరం నడుస్తుంది. ఆ వయస్సు అందరికీ సందిగ్ధ దశ. అంటే మానవులందరి మనస్సు ప్రాపంచిక విషయవాంఛలకు సంబంధించిన ఆలోచనలు, ఊహలతో, కోరికలతో పరిభ్రమించే దశ. ఆ స్థితిలోనికి తాను ప్రవేశింపకముందే తన మనస్సును ఆవహించి లాక్కొని వచ్చి తన పాద సన్నిధిలో ఉంచాడని పేర్కొన్నాడు. లోదూరి లాగి నీ లోగుహను చెరగా అమరించితేమకో అరుణాచల. నాలో ప్రవేశించి నన్ను ఇంటి నుండి బలవంతముగా తీసుకుని వచ్చి గుహ వంటి నీ హృదయంలో బంధించావు అంటూ తనను అరుణాచలేశ్వరుడు తన సన్నిధికి లాక్కొని వచ్చాడని, తన తండ్రి అనుగ్రహం పరమాద్భుతమైనదని తమ రచనలలో భగవాన్ చెప్పారు. వెంకట్రామన్ అరుణాచలానికి హడావిడిగా బయలుదేరి మధుర రైలు స్టేషన్కు వచ్చాడు. తాను వచ్చిన సమయానికి రైలు స్టేషన్కు వచ్చి వెళ్ళిపోవాలి. కానీ ఆ రోజు వెంకట్రామన్ స్టేషన్కు వచ్చిన 1 గంట వరకు కూడా ఆ రైలు రాలేదు. అంటే అతని తండ్రి తన బాధ్యతను నిర్వహించడం ప్రారంభించాడని మనం భావించవచ్చు. అరుణాచలానికి కొత్తగా ఏర్పాటైన రైలు మార్గం గురించి వెంకట్రామన్కు తెలియదు. కానీ టికెట్ కౌంటర్ దగ్గర ఉన్న బోర్డులో కాస్త కిందుగా తిరుమన్నామలైకి టికెట్టు 3 రూపాయలు అని రాసి ఉంది. తన అంచనా ప్రకారం ప్రయాణానికి తీసుకువచ్చిన 3 రూపాయలు కరెక్ట్గా సరిపోతాయి. కానీ అతడు దానిని గమనించలేదు. గమనించే స్థితిలో అతడు లేడు. అతని నడిపించే అరుణాచలేశ్వరుడే ఎందుకు అలా నడిపించాడో అతనికే తెలియాలి. దానికి ఏదైనా కారణం ఉండాలి. తప్పక ఉంటుంది కూడా. ఎందుకంటే కారణము లేనిదే కార్యం ఉండదు కదా. వెంకట్రామన్ మధుర స్టేషన్కు వచ్చి తిండివనానికి టికెట్టు కొని ఎవరితో మాట్లాడకుండా రైలు రాగానే అందులో ఎక్కి కూర్చున్నాడు. రైలు ప్రయాణం ప్రారంభించింది. ఏ విధమైన వస్తువులు, సంపద లేకపోవడం వల్ల, ఎల్లవేళలా ఆత్మనిష్టలో ఉండటం వల్ల, తన తోటివారు ఏమి చేస్తున్నారో, ఏమి మాట్లాడుకుంటున్నారో పట్టించుకోకుండా ఉత్తర దిశగా పరిగెడుతున్న
రైలు చూపే ప్రకృతి సౌందర్యాన్ని గమనించకుండా కడసారి అయినా తాను ఆడుకున్న ప్రదేశాలను, మనోహరమైన మధుర పట్టణాన్ని చూడాలన్న ఆలోచన లేకుండా కళ్ళు మూసుకొని ధ్యాన నిమగ్నుడయ్యాడు. రైలు 2-3 స్టేషన్లు దాటింది. చీకటి పడుతుంది. అదే రైలులో తోటి ప్రయాణికులకు సాధు మహాత్ముల చరిత్రను వివరిస్తున్న మౌల్వి ఈ వెంకట్రామన్ను గమనించి పలకరించాడు. వెంకట్రామన్ తాను తిరువన్నామలైకి వెళ్తున్నానని చెప్పగా ఆ మౌల్వి తిండివనానికి వెళ్ళనవసరం లేదని, విల్లుపురంలో దిగి తిరువన్నామలై వెళ్ళే రైలు ఎక్కవచ్చని తెలిపాడు. తనకు ఏ విధమైన కష్టం కలగకుండా జనకుడు తీసుకొని పోతున్నాడు. తన ప్రయాణపు మార్గాన్ని ఆయనే సరిదిద్దాడు. లేకపోతే ఈ మౌల్వి ఆ బండిలోనే ఎందుకు ఎక్కాలి? అతనే వెంకట్రామన్ను పలకరించి తిరువన్నామలైకి వెళ్ళవలసిన మార్గాన్ని అంత వివరంగా తెలుపవలసిన పనేమిటి? మౌల్వి ద్వారా వివరాలు తెలుసుకున్న వెంకట్రామన్ మళ్ళీ ధ్యానంలో మునిగిపోయాడు. చుట్టూ ఎవరున్నారన్నది అతనికి పట్టలేదు. తన నిష్ఠలో తానున్నాడు. దేహం మాత్రం రైలుతో పాటు ప్రయాణం చేస్తూ పోతున్నది. చీకటి పడుతున్న వేళలో రైలు తిరుచునాపల్లికి చేరింది. కళ్ళు తెరిచేటప్పటికీ బాగా చీకటి పడింది. తిరుచునాపల్లి స్టేషన్లో రైలు ఆగింది. ఆశ్చర్యంగా తిరుక్కోయిలూరు వరకు వస్తానన్న మౌల్వి కనిపించలేదు. ఆకలి వేస్తుంటే 2 అరటిపండ్లు కొని 1-2 ముక్కలు కొరకగానే కడుపు నిండినట్లు అనిపించింది. ఇంకా తినాలని అనిపించలేదు. విచిత్రమేమిటంటే 3 పూటలా అప్పుడప్పుడు చిరుతిండ్లు తినే అతనికి 2 ముక్కలతోనే కడుపు నిండినట్లు కావడం అతనికే ఆశ్చర్యం అనిపించి ఉండవచ్చు. ఇవాళ బయలుదేరే ముందు తిన్నది 1 పూటే. మధ్యాహ్న భోజనమూ లేదు. నిద్రకి ఆకలికి ఆగలేని ఆ యువ వెంకట్రామన్ను ఇప్పుడు ఆ 2 వదిలించుకున్నట్లుగా మనం భావించవచ్చు. మరలా ధ్యానంలో మునిగిపోయాడు. చూసేవారికి అతను నిద్రపోతున్నాడో ధ్యానం చేస్తున్నాడో తెలియని స్థితి అతనిది. తెల్లవారుజామున 3 గంటలకు రైలు విల్లుపురం చేరింది. మౌల్వి చెప్పిన ప్రకారం విల్లుపురంలో రైలు దిగి తెల్లవారిన తర్వాత విల్లుపురం పట్టణంలోకి వచ్చి తిరువన్నామలై వెళ్ళే మార్గం వెతుకుతుండగా మాంబలం పట్టు అని పేరు రాసి ఉన్న బోర్డు కనిపించింది. తిరువన్నామలై అనే పేరు గల బోర్డు అతనికి కనిపించలేదు. ఎవరినైనా అడగడానికి మొహమాటం. అడిగితే మాంబలం పట్టు తిరువన్నామలైకి వెళ్ళే దారిలో ఉందని తెలిసేది. ఊరంతా తిరిగి తిరిగి బాగా అలసిపోయాడు. ఆకలి వేసింది. ఒక పూటకూళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం పెట్టమని అడిగాడు. మధ్యాహ్నం వరకు ఆగమని ఆ పూటకూళ్ళ ఇంటి యజమాని అన్నాడు. మరలా వెంకట్రామన్ అక్కడే కూర్చొని ధ్యాన నిమగ్నుడయ్యాడు. మూటా ముల్లె లేదు. కన్నులు తెరిచి ఎవరినీ చూడడు. మంచి శరీర ఛాయ, నల్లని దట్టమైన జుట్టు, బంగారు చెవిపోగులు, తేజోవంతమైన ముఖము. ఎవరీ బాలుడు అని ఆ పూటకోళ్ళ ఇంటి యజమాని అయ్యర్ ఇతనిని కుతూహలంగా చూశాడు. చెప్పిన సమయానికి అతడిని లేపి భోజనం పెట్టాడు. భోజనమయ్యాక డబ్బు ఇవ్వబోయాడు. ఆశ్చర్యకరంగా ఆ యజమాని డబ్బు తీసుకోలేదు. ఈశ్వరుడట్లా అనుగ్రహించాడు కాబోలు. వెంటనే వెంకట్రామన్ విల్లుపురం స్టేషన్కి వెళ్ళి మిగిలిన 2.5 అణాలకు ఎంత దూరం వస్తే అంత దూరం వెళ్ళవచ్చుననుకొని మాంబలం పట్టుకి టికెట్టు కొనుక్కొని రైలెక్కి సాయంత్రానికి మాంబలం పట్టు చేరుకున్నాడు. అక్కడి నుండి 10 మైళ్ళు కాలినడకన తిరువన్నామలై వైపు వెళ్ళేసరికి చీకటి పడింది. చీకటి పడే సమయానికి అతడు అరయని నల్లూరు అనే గ్రామానికి చేరుకున్నాడు. అది గొప్ప శివక్షేత్రం. ఆ గ్రామం ప్రక్కనే ఉన్న కొండపై అతుల్యనాథేశ్వరుని ఆలయం ఉంది. అక్కడి నుండి చూస్తే అరుణాచలం కనిపిస్తుంది. ఎంతో శ్రమపడి కొండెక్కిన వెంకట్రామన్కు అక్కడ ఎవరూ కనిపించలేదు. దేవాలయం తలుపులు మూసి ఉన్నాయి. కొంతసేపటికి పూజారి వచ్చి తలుపులు తెరిచి పూజ చేస్తున్నాడు. వెంకట్రామన్ లోపలికి వెళ్ళి కొద్దిగా వెలుతురున్న మండపం దగ్గర కూర్చొని ధ్యాన నిమగ్నుడయ్యాడు. ఉన్నట్టుండి ఒక గొప్ప వెలుగు వెంకట్రామన్ దేహాన్ని కప్పివేసినట్లు ఒక దివ్య దర్శనం జరిగింది. వెంకట్రామన్ ఆ వెలుగు ఆ దేవుడి నుండి వస్తుందేమోనని గర్భగుడి వైపు వెళ్ళాడు. అక్కడ ఏ కాంతి లేదు. అందువల్ల
మూల విరాట్ నుండి రాలేదని గ్రహించాడు. మళ్ళీ మండపం దగ్గరకు వచ్చి తిరిగి ధ్యానంలో మునిగిపోయాడు. ఇక్కడ మనం గమనించవలసింది రమణుల జన్మ వృత్తాంతంలో రెండవది జ్ఞాన సంబంధరుగా జన్మించడం. జ్ఞాన సంబంధర్ని కూడా అరుణాచలేశ్వరుడే తన వైపు ఆకర్షించాడు, తన వద్దకు రప్పించుకున్నాడు. అలాగే తరువాత జన్మ అయిన శ్రీ రమణులను కూడా ఇప్పుడు తన వైపు ఆకర్షించి తన వద్దకు రప్పించుకుంటున్నాడు. జ్ఞాన సంబంధరికి శ్రీ రమణులకి ఈ క్షేత్రంలోనే దివ్య దర్శనం జరిగింది. జ్ఞాన సంబంధర్, శ్రీ రమణులు ఇద్దరూ కుమారస్వామి అవతారములే. ఇక్కడి వరకు సాగిన వెంకట్రామన్ ప్రయాణాన్ని గమనిస్తే తిండివనం వెళ్ళి అక్కడి నుండి అరుణాచలానికి వెళ్ళాలనుకున్న వెంకట్రామన్ని రైలులో మౌల్వి తానే మాటల్లో దింపి తిరుక్కోయిలూరు వైపు మళ్లించి మాయమైనాడు. విల్లుపురం నుండి మాంబలంపట్టు వరకు రైలులో ప్రయాణించి అక్కడి నుండి అరయ్యని నెల్లూరికి వెంకట్రామన్ని నడిపించడంలో అరుణాచలేశ్వరుని ఉద్దేశం శతాబ్దాల క్రితం జరిగిన ఇతివృత్తాన్ని ఇప్పుడు మరలా పునరావృత్తం చేయదలిచాడు. అందుకే ఆ విధంగా నడిపించాడని మనం భావించవచ్చు. పూజ పూర్తి కాగానే నేను గుడి మూయాలి అన్న వంటవాడి కేకతో వెంకట్రామన్ ధ్యానం నుండి లేచాడు. కాస్త అన్నం పెడతావా అని పూజారిని అడిగాడు. ఇక్కడ అన్నం లేదన్నాడు. పోనీ రాత్రికి ఇక్కడే ఉంటానన్నాడు. కుదరదు, వీల్లేదన్నాడు కఠినంగా. దేవాలయ కూలీల సలహా మేరకు భోజనం దొరుకుతుందేమోనని అక్కడికి 6 ఫర్లాంగుల దూరంలోని కీలూరు విరాటేశ్వర ఆలయం వద్దకు వారితో పాటు వెంకట్రామన్ వెళ్ళాడు. పూజారి పూజ చేస్తున్నాడు. అంతే, వెంకట్రామన్ మళ్ళీ ధ్యాన నిమగ్నుడయ్యాడు. పూజ అయిన తర్వాత వెళ్తూ పూజారి వెంకట్రామన్ని తట్టి లేపాడు. మళ్ళీ కాస్త అన్నం పెట్టమని అడిగాడు. ఇక్కడ కూడా లేదన్న సమాధానమే వచ్చింది. ఆలయ సేవకుడు వెంకట్రామన్ పరిస్థితి చూసి మనస్సు కరిగి తన వంతు ప్రసాదాన్ని ఇప్పించాడు. వెంకట్రామన్ ఆ ప్రసాదాన్ని తీసుకొని ఒక ఇంటి ముందు ఆగి నీరు ఇవ్వమని అడిగాడు. అంతలో శరీరం అదుపు తప్పింది. అది నిద్రో, బలహీనతో, ధ్యానమగ్నతో తెలియదు, కానీ అతనికి బాహ్య స్మృతి పోయింది. మళ్ళీ మెలకువ వచ్చేటప్పటికీ కొంత దూరంలో పడి ఉన్నాడు. ప్రసాదం చెదిరిపోయింది. జనాలంతా చుట్టూ చేరి అతని వంక ఆశ్చర్యంగా చూస్తున్నారు. మెతుకులు ఏరుకొని గుప్పెడు తిని నీరు త్రాగాడు. ఆ రాత్రి అదే వీధిలో ఒక ఇసుక తిన్నె మీద నిద్రపోయాడు. మరునాడు గోకులాష్టమి, 1896 ఆగస్టు 31వ తేదీ. వెంకట్రామన్ శరీరం పూర్తిగా అలసిపోయింది. ఇంకా 20 మైళ్ళు నడిస్తేనే గాని తిరువన్నామలై రాదు. కాలినడకన వెళ్ళేటట్టుగా లేదు. తెచ్చుకున్న డబ్బు కూడా అయిపోయింది. చెవులకున్న కెంపుల పోగులు అమ్మి వచ్చిన పైకంతో భోజనం చేసి రైలు మీద తిరువన్నామలై వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. కానీ కడుపు ఆకలితో మండిపోతోంది. అది ఒక బ్రాహ్మణ వీధి. అక్కడ ఒక ఇంటి ముందు ఆగి భోజనం పెట్టమని అడిగాడు. ఆ ఇంటి యజమాని పేరు ముత్తుకృష్ణ భాగవతార్. తన సోదరి ఇంట్లో లేనందున ఆవిడ వచ్చు వరకు వేచి ఉండమని భాగవతార్ అన్నారు. ఆమె వచ్చిన వెనుక వెంకట్రామన్ను చూసి జన్మాష్టమి నాడు కృష్ణుడే తన ఇంటికి బ్రాహ్మణ బాలక రూపంలో అన్నం అడుగుతున్నాడని భావించి వెంటనే వంట చేయడం మొదలుపెట్టింది. కానీ అతని స్థితి చూసి వంట అయ్యేంత వరకు వేచి ఉండలేడని భావించి చద్ది అన్నం తినిపించింది. మిగిలిన ప్రయాణానికి కావలసిన పైకాన్ని తన కెంపుల అంటుజోలు నుంచుకొని తాకట్టుపై 4 రూపాయలు ఇవ్వవలసిందిగా భాగవతార్ని ప్రార్థించాడు వెంకట్రామన్. వాటి నాణ్యత చూసి 4 రూపాయలు ఇస్తూ అతని అడ్రస్సు తాను వ్రాసుకొని తన అడ్రస్సు అతనికి ఇస్తూ వీలైనప్పుడు వచ్చి విడిపించుకోమని చెప్పాడు భాగవతార్. ఇంతలో వంట పూర్తి చేసి భాగవతార్ చెల్లెలు వీరిద్దరికీ రకరకాల పిండి వంటలతో భోజనం పెట్టింది. ఆమె పూర్వజన్మ పుణ్యం ఎట్టిదో కానీ అతిథి కృష్ణుడన్న భావంతో కృష్ణునికి నైవేద్యం కోసం చేసిన భక్ష్యాలు నివేదన చేయకుండానే రాత్రి తినడం కోసం వాటిని మూటకట్టి వెంకట్రామన్కు ఇచ్చింది. ఆవిడిచ్చిన భక్ష్యముల మూట తీసుకొని వారికి కృతజ్ఞతలు తెలిపి వెంకట్రామన్ రైలు స్టేషన్కు బయలుదేరాడు. తన వస్తువులను తిరిగి తీసుకునే ధ్యాస లేనందున భాగవతార్ ఇల్లు దాటగానే
ఆ కాగితాన్ని చించి పారవేశాడు. తెల్లవారుజాము వరకు రైలు రాదని తెలుసుకొని రాత్రి అక్కడే పడుకొని రైలు రాగానే ఎక్కి తండ్రి చెంతకు అరుణాచలం బయలుదేరాడు. తెల్లవారితే 1896 సెప్టెంబర్ 1వ తేదీ రైలు ఎక్కినది మొదలు అరుణాచలం ఏది అని వెంకట్రామన్ మనసు తొందరింపసాగింది. కొద్ది ప్రయాణంతోనే తన గమ్యస్థానమైన అరుణాచల క్షేత్రంలో వెంకట్రామన్ అడుగుపెట్టాడు. వెంకట్రామన్ అరుణాచలం చేరిన తర్వాత జరిగిన విశేషాల గురించి తర్వాత భాగంలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. భగవాన్ శ్రీ రమణుల జీవితానికి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తప్పక పంపించండి.